హలో అందరికీ ఇక్కడ వచ్చి ఎంతో టేస్టీ అయినా అస్సలు చేదు లేకుండా గుమగుమలాడే కాకరకాయ నిలవ పచ్చడి ఎలాగో చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. కాకరకాయల్ని వాష్ చేసి అవి డ్రై అయిపోయిన తర్వాత రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే కళాయి తీసుకొని 2 స్పూన్ల మెంతులు 3 స్పూన్ల ఆవాలు వేసి చక్కగా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని చక్కగా గుజ్జు తీసి ఆ గుజ్జుని పొయ్యి మీద పెట్టి చింతపండు గుజ్జు ఉడికించుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ కూడా వేయొచ్చు, బట్ నేను చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. ఆ ప్రాసెస్ అందరికీ తెలుసు, చింతపండు ఎలా మనం స్టోర్ చేసుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి కాకరకాయ ముక్కలు ఫ్రై చేశాం కదా, అందులో ఒక చిన్న టీ గ్లాస్ నేనైతే కారం వేసానండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను. 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను. మనం పట్టుకున్న మెంతిపిండి ఆవపిండి వేసేసి వెల్లుల్లి కూడా దంచి వేసేసాను. చింతపండు గుజ్జు వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసేసుకొని ఇవి బాగా కలిపేసుకొని మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసాం కదా, అప్పుడు ఉండిపోతుంది. దానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం వేడి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 డేస్ పక్కన పెడితే ఎంతో టేస్టీ అయినా అస్సలు చేదు లేకుండా గుమగుమలాడే కాకరకాయ నిలవ పచ్చడి రెడీ. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ కూడా వర్షాకాలం కదా, వేడివేడి అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అంతే ఈ వీడియో.